ఆహా, కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్రశ్న అడిగావమ్మా. ఆ శంకర శాస్త్రి గారికి కొమ్ములు తిరిగిన ఒక కూతురు ఉంది. అది ఆడదాని రూపంలో ఉండే అడ్డగాడిద లాంటిది. కనపడ్డ ప్రతి వాళ్ల మీద కాలు దువ్వడం, అనవసరమైన విషయాల్లో వేలు పెట్టి గొడవ చేయడం దానికి అలవాటు. ఓహో, అయితే పెద్ద కంచు అన్నమాట. అయ్యో అవును పిన్ని, అలా పొగరుతో ఎగబడుతూ నాలాంటి పోట్ల గిత్తని ఢీ కొట్టింది. అవసరం లేకపోయినా ప్రతిదానికి అడ్డుపడింది. అనవసరంగా నష్టపరిచింది, పని కట్టుకుని బాధ పెట్టింది. ఎందుకు అలా చేసింది? బలుపని పోయే కాలం వస్తే అంతే కదమ్మమ్మా. మామూలుగా అంటారు చూసావా, గోటితో పోయేదానికి గోకి మరీ గొడ్డల దాకా కొని తెచ్చుకుంటారని. అలాగనమాట. అనవసరంగా రెచ్చగొట్టింది, చావు దెబ్బతింది. చివరికి ఏమైంది? ఏమవుతుంది పిన్ని, దాని మీద పొగతో ఈ ఇల్లు లాగేసుకున్నాను. దీన్ని బాబుని మెడబట్టి గెంటేశాను. మంచి పని చేశారు. ఏమిటే మంచి పని? ఆ అమ్మాయిని ఏమి చేయలేక దొంగ దెబ్బ తీయడం అదేమన్నా గొప్ప పని అనుకుంటున్నారా? చాతకన్నా చవట దద్దపలే ఇలాంటి పని చేస్తారు.